freestyle configure. What else we'll see here? Yeah, we are here now. So source code management ante source code management ante ఏంటంటే so where you are storing the code. Source code management tools లోనే కదా మనం source code management tools లోనే కదా మనం కోడ్ అనేది స్టోర్ చేస్తాం. సో source code management one is Git. So మీకు ఆల్రెడీ చెప్పాం Git is a source code management tool and we are using Azure repos in Git. Sorry, in Azure DevOps. Azure repos ని యూస్ చేస్తున్నాం Azure DevOps లో. సో సోర్స్ కోడ్ మేనేజ్మెంట్ టూల్ ఏంటంటే లైక్ Git. ఇంకా ఆల్టర్నేట్ గా మెర్క్యూరియల్ ఇవన్నీ ఉన్నాయండి. మెర్క్యూరియల్, సబ్వర్షన్, ఇలా చాలా టూల్స్ ఉన్నాయండి సోర్స్ కోడ్ మేనేజ్మెంట్ టూల్స్. సో మనకి ఇక్కడ ఓన్లీ గిట్ మాత్రమే కనిపిస్తుంది అండి. వీఆర్ ఏబుల్ టు సీ ఓన్లీ ద గిట్ హియర్. బట్ వెన్ ఇట్ కమ్స్ టు దిస్ ఫ్రీ స్టైల్ జాబ్, సో హియర్ వీఆర్ ఏబుల్ టు సీ గిట్, మర్క్యూరియల్ అండ్ వర్షన్. సో మనకి ఇక్కడ 3 కనిపిస్తున్నాయండి, ఇక్కడేమో 2 కనిపిస్తుంది, ఒకటే కనిపిస్తుంది గిట్ మాత్రమే. గిట్ అనేది ఒక సోర్స్ కోడ్ మేనేజ్మెంట్. సో ఇక్కడ మనం క్లిక్ చేస్తే మనం రెపాజిటరీ డీటెయిల్స్, క్రెడెన్షియల్స్ ఇవ్వాలి. దట్స్ హౌ వి యాక్సెస్ ద రెపాజిటరీ. మరి ఇక్కడ మనకి 3 కనిపిస్తున్నాయి కదా, మరి ఇక్కడ 2 కనిపిస్తుంది. హౌ కెన్ వి వ్యూ దట్ అంటే మనం డాష్ బోర్డ్కి వెళ్దాం. ఫస్ట్ విల్ గో టు డాష్ బోర్డ్కి వచ్చేసాం. సో మనకి మెర్క్యూరియల్ అండ్ సబ్వర్షన్ అనే ఆప్షన్స్ కనిపించట్లేదు ఇన్ అవర్ న్యూ జెన్కిన్స్ సర్వర్. సో హౌ కెన్ వి గెట్ దోస్ ఆప్షన్స్? సో మేనేజ్ జెన్కిన్స్ లోకి వెళ్దామండి. ఫస్ట్ విల్ గో టు మేనేజ్ జెన్కిన్స్, మేనేజ్ ప్లగిన్స్, అవైలబుల్, నెక్స్ట్ ఇక్కడ మనం మెర్క్యూరియల్ చూద్దామండి. ఒకసారి మెర్క్యూరియల్ అని సెర్చ్ చేస్తాను. చూడండి, సోర్స్ కోడ్ మేనేజ్మెంట్ టూల్ అవైలబుల్లో ఉందండి ఇన్స్టాల్ చేయడానికి. సో దిస్ ప్లగిన్ ఇస్ నాట్ ఇన్స్టాల్. అవైలబుల్లో ఉన్నాయని ఇన్స్టాల్ చేయను. మనం ఇన్స్టాల్ చేసిన ఇన్స్టాల్లో ఉంటాయి. ఇన్స్టాల్ చేసిన వాటికి అప్డేట్స్ ఇక్కడ ఉంటుంది. ఓకే, అడ్వాన్స్డ్ ఇస్ డిఫరెంట్ సెక్షన్, ఎక్స్ప్లెయిన్ లేటర్. సో నాకు మెర్క్యూరియల్ అని ఒక ఆప్షన్ లేదు. ఐ వాంట్ టు ఇన్స్టాల్ దిస్. ఐ విల్ చెక్ ఇన్ దిస్ ఇన్స్టాల్ వితౌట్ రీస్టాల్ అనే ఆప్షన్ని క్లిక్ చేస్తాను. సో ఇప్పుడు నాకు అది ఇన్స్టాల్ అవుతుందండి. యాజ్ సూన్ యాజ్ ఇన్స్టాల్ నాకు ఆప్షన్ అనేది నాకు జెన్కిన్స్ సర్వర్లో ఆ ఫ్రీ స్టైల్ జాబ్లో కనిపించాలి. సో ఇట్ ఈస్ సక్సెస్ఫుల్. ఇన్స్టాలేషన్ అనేది సక్సెస్ఫుల్ అయిందండి. సో ఐ విల్ డిసేబుల్ దిస్. సెకండ్ ఐ విల్ గో బ్యాక్. సో ఈ ఫ్రీ స్టైల్ జాబ్ అనేది మళ్ళీ రీఓపెన్ చేస్తాను. ఐ విల్ కాన్ఫిగర్. సో నేను ఏం చేశాను, మేనేజ్ జెన్కిన్స్ లోకి వెళ్ళి మేనేజ్ ప్లగిన్స్ అనే ఆప్షన్ లోకి వెళ్ళి ప్లగిన్స్ ఇన్స్టాల్ చేశాను. లెట్స్ సీ హియర్. ఆఫ్టర్ ఇన్స్టాలింగ్ మెర్క్యూరియల్ ప్లగిన్, నాకు ఇక్కడ ప్లగిన్ వచ్చిందండి. ఇంతకుముందు నాకు గిట్టే ఉండేది, ఇప్పుడు మెర్క్యూరియల్ కూడా వచ్చింది. నాకు ఇప్పుడు సబ్వర్షన్ కూడా కావాలి. ఐ వాంట్ సబ్వర్షన్. ఏం చేస్తానండి, ఫస్ట్ అగైన్ మేనేజ్ జెన్కిన్స్ అనే ఒక ఆప్షన్ లోకి వెళ్ళి మేనేజ్ ప్లగిన్స్ ఇన్స్టాల్ చేసుకుంటాను. మీరు ఫస్ట్ టైం ఇన్స్టాల్ చేసినప్పుడు మీకు కొన్ని ప్లగిన్స్ ఇన్స్టాల్ అయ్యి గుర్తుందండి. వెన్ యూ ఇన్స్టాలింగ్ ఫర్ ది ఫస్ట్ టైం, అంటే మీరు జెన్కిన్స్ ఇన్స్టాల్ చేసేటప్పుడు మీకు కొన్ని ప్లగిన్స్ ఇన్స్టాల్ అవుతున్నట్టు చూపించింది. అవి బై డిఫాల్ట్ కొన్ని ఇన్స్టాల్ అవుతాయి. అందుకనే మనకి ఇన్స్టాల్ అయిన ప్లగిన్స్ అని మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి. అవి కూడా ఇన్స్టాల్ అవ్వకపోతే కాంట్ గో ఫార్వర్డ్. సో అవన్నీ కంప్లీటెడ్ గా సక్సెస్ఫుల్ గా ఇన్స్టాల్ అవ్వాలి. సజెస్టెడ్ ప్లగిన్స్ అని అంటారు. సో మేనేజ్ ప్లగిన్స్ లోకి వచ్చాను, అవైలబుల్ లోకి వచ్చాను, సబ్వర్షన్ క్లిక్ చేశానండి. సరే, సోర్స్ కోడ్ అని ట్రై చేద్దాం. చూడండి, సోర్స్ కోడ్ అని క్లిక్ చేస్తే మనకు చాలా ఉంది. సోర్స్ కోడ్ లో బిట్ బకెట్,
సోర్స్ సోర్స్ కోడ్ టూల్స్ చాలా ఉన్నాయి. బిట్ బకెట్ కూడా అదొకటి టూల్. గిట్ పారామీటర్ సోర్స్ కోడ్ మేనేజ్మెంట్ రిలేటెడ్. సివిఎస్ అనేది కూడా సోర్స్ కోడ్ మేనేజ్మెంట్. అన్ని ఇన్స్టాల్ చేయాల్సిన అవసరం లేదు. గిట్లాబ్ హుక్ సో ఫస్ట్ ఈ 4 ఇన్స్టాల్ చేద్దాం. ఇన్స్టాల్ వితౌట్ రీస్టార్ట్. సబ్వర్షన్, బిట్ బకెట్, గిట్లాబ్ హుక్. చూడండి ఇవన్నీ ఇన్స్టాల్ అవుతున్నాయి. సివిఎస్ ఇన్స్టాల్ చేస్తున్నాం. బిట్ బకెట్, గిట్ హబ్, హుక్. సో ఒకటి ఫెయిల్ అయిందండి. సో we can view the details. This is also failing. Details. Fail to load GitHub plugin. Okay, we'll go back again. ఒకసారి try చేద్దాం install. That's not that compulsory, but we'll install it. GitHub. GitLab hook. Try once again. సో మనకి ఏదైనా ఒక ఆప్షన్ అక్కడ లేకపోతే we can install మేనేజ్ ప్లగిన్స్ అనే సెక్షన్ నుంచి మనం ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఒకవేళ ఫెయిల్ అయితే మనం ఏం చేయొచ్చు అంటే ఒక ఆప్షన్ ఉన్నది, మేనేజ్ జెన్కిన్స్. ఫెయిల్ అయినాయి కదా ఇప్పుడు మనకి. సో మనం మేనేజ్ జెన్కిన్స్ లోకి వెళ్ళి మనకు కావాల్సిన ఫెయిల్ అయిన ఆప్షన్స్ మనం ఇక్కడ నుంచి ఇన్స్టాల్ చేసుకోవచ్చు. అడ్వాన్స్డ్. ఈ అడ్వాన్స్ లోకి వెళ్తే మనకి అప్లోడ్ ప్లగిన్ అప్లోడ్ ద్వారా కూడా ట్రై చేయొచ్చు. ప్లగిన్ డౌన్లోడ్ ట్రై చేయొచ్చు. సో GitLab హుక్ జెన్కిన్స్ ప్లగిన్ అది ట్రై చేద్దాం సార్. డౌన్లోడ్ చేసుకొని కూడా చేయొచ్చు. ఆ ప్లగిన్స్ ని మనం సెర్చ్ చేసుకొని డౌన్లోడ్ చేసుకోవాలి. ఆఫ్లైన్ ప్లగిన్స్. ఎందుకు మనకి అవి డౌన్లోడ్ చేసుకోవాలి అనుకుంటే, లైక్ సపోజ్ మీరు ఇఫ్ యూఆర్ నాట్ యాక్సెసిబుల్ టు ఇంటర్నెట్, మీరు ఇంటర్నెట్కి యాక్సెసిబుల్ లేరండి, యూఆర్ నాట్ ఏబుల్ టు డౌన్లోడ్ ద ప్లగిన్స్. సో మీరు అప్లోడ్ చేసుకుని కూడా ఒక ప్లగిన్ ఇన్స్టాల్ చేసుకోవచ్చు. దానికోసం యూజ్ చేస్తాం. Or we'll see, we are not able to find it, but we'll see the other plugins. మనకి ఇంకా SonarQube plugins అలాంటివి కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. డౌన్లోడ్ ప్లగిన్స్ ట్రై చేద్దాం.
So here are the plugins. ఇవి కూడా plugins ఏనండి. Just I'm downloading plugin. చూడండి gitlab.hpa. So plugins extension ఏంటంటే .hpa. So if you are trying to install, upload a plugin and install, extension ఏంటంటే hpi అనే ఫైల్ ఉంటుంది. సో యూ షుడ్ రిమెంబర్ దిస్. మీరు అప్లోడ్ ద్వారా ఇన్స్టాల్ చేసుకోవాలనుకుంటే ప్లగ్ఇన్స్ ని మీరు .hpi అని యూజ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు నేను డౌన్లోడ్ చేశాను కదా, ఈ ఫైల్ ని నేను ఇక్కడ అప్లోడ్ చేయొచ్చు. యూ కెన్ అప్లోడ్ అండ్ .hpi ఫైల్ టు ఇన్స్టాల్ ఎ ప్లగ్ఇన్ ఫ్రమ్ అవుట్ సైడ్ ద సెంట్రల్ ప్లగ్ఇన్ రిపోజిటరీ. మనకి అక్కడ ఇన్స్టాల్ అవ్వలేదు, ఇక్కడ నుంచి ట్రై చేస్తాం. GitLab HPI plugin. Let's see. Yeah, this is the one. So నేను సెలెక్ట్ చేశానండి. I selected it and I will click on upload. అండ్ జెన్కిన్స్ అనేది ఓపెన్ వర్షన్ కదండి, కొన్ని ఇష్యూస్ వస్తుంటాయి, ఇలా ఫెయిల్యూర్స్ కామన్. సో వీటికేమి ప్రీమియం సపోర్ట్ కాదు కాబట్టి, సో ఇట్స్ ఇష్యూ విత్ ద ప్లగ్ఇన్. సో వి కాంట్ డూ ఎనీథింగ్. సో ఈ ప్లగ్ఇన్స్ వల్ల ఇష్యూ వస్తున్నాయి. అప్పుడు ఏం చేస్తారంటే వీళ్ళు ఓల్డ్ వర్షన్ కి మూవ్ అవుతుంటారు. మన జెన్కిన్స్ లేటెస్ట్ వర్షన్ కదా, I have installed 2.282. So what is the previous version? Same version. This is older version. Latest version ento chudam. Jenkins latest version. Latest stable version. 2.222. Ours is 2.2.82 కదా, మనది ఇక్కడ 2.81. I mean 281. Let me go to the file. 281 stable version, not 282. So it is unstable version. Okay, so దానివల్ల ఇష్యూ వస్తుంది. నాట్ ఏ ప్రాబ్లం, బట్ మనకి ఫిక్స్ వస్తుందండి. సో ఫిక్స్ వచ్చినప్పుడు మనం అప్డేట్ చేసుకోవచ్చు, నాట్ ఏ ప్రాబ్లం. సో ఇప్పుడు మనం ఒక ప్లగ్ఇన్ అనేది ఇన్స్టాల్ చేసాం. విల్ గో టు బిల్డ్, type freestyle job and we'll click on configure. We'll see here. చూడండి, CVS project set git ఇవన్నీ ఇన్స్టాల్ అయ్యాయి. దట్స్ హౌ వీ కెన్ ఇన్స్టాల్ ఎ ప్లగ్ఇన్. సో మనకి ఆప్షన్స్ రావాలంటే ప్లగ్ఇన్స్ ఇన్స్టాల్ చేసుకోవాలి. ఓకే, సో ఫస్ట్ మనం గిట్ సెలెక్ట్ చేసుకుందాం. మన రెపాజిటరీ URL, రెపాజిటరీ URL. సో మిమ్మల్ని gitlab.com కి సైన్ అప్ అవ్వమని చెప్పాను. సో ఇఫ్ నాట్, ప్లీజ్ సైన్ అప్ ఫర్ దిస్. మీరు అవ్వకపోతే gitlab.com ఫ్రీ ట్రయల్కి సైన్ అప్ అవ్వండి. సో ఆల్రెడీ సైన్ ఇన్ అవుతుంది. సైన్ అప్ అయ్యి మీరు ఇక్కడ కూడా కోడ్ స్టోర్ చేసుకోవచ్చు, సేమ్ ఫంక్షనాలిటీస్. దిస్ ఇస్ మై ప్రాజెక్ట్. సో ఇది ఇందులో కూడా ప్రాజెక్ట్స్ క్రియేట్ చేసుకోవచ్చు. మీకు అక్కడ ప్రాజెక్ట్స్ అని ఉంటాయి కదా, రెపాజిటరీస్, ఇక్కడ ప్రాజెక్ట్స్ అని తెలుసుకోండి. ఐ క్రియేట్ ఎ న్యూ ప్రాజెక్ట్. చూడండి, ప్రాజెక్ట్ క్రియేట్ చేసేటప్పుడు మీరు ప్రాజెక్ట్ ఇంపోర్ట్ చేసుకుందాం అనుకుంటున్నారా, లేదా ఇఫ్ యూ వాంట్ క్రియేట్ ఫ్రమ్ టెంప్లేట్స్, ఏసీడీ గిట్ లో కూడా ఉంది. బ్లాంక్ ప్రాజెక్ట్ చేద్దాం. ఐ వాంట్ టు క్రియేట్ ఎ బ్లాంక్ ప్రాజెక్ట్. సో వాట్ షుడ్ బి మై ప్రాజెక్ట్ నేమ్? మార్చ్ రెపో అనే ఒక ప్రాజెక్ట్ క్రియేట్ చేస్తున్నాను. అండ్ ఇట్ షుడ్ బి ప్రైవేట్ అండ్ క్రియేట్ ప్రాజెక్ట్. So I have created the project. చూడండి,
సో ఇది నా ప్రాజెక్ట్. మరి ఇందులో ఫైల్స్ యాడ్ చేయాలంటే వీళ్ళు కమాండ్స్ ఇచ్చారండి. కమాండ్స్ ద్వారా మనం ఫైల్స్ యాడ్ చేసుకోవాలి. సేమ్ థింగ్ మీరు అక్కడ విజువల్ స్టూడియో యూస్ చేశారు కదా, ఇక్కడ గిట్ ల్యాబ్ కి కమాండ్ మోడ్ యూస్ చేసుకోవచ్చు. నో డిఫరెన్స్. కమాండ్స్ ఇక్కడ వీళ్ళే ఇస్తారు. సో ఫస్ట్ ఈ కమాండ్స్ పాస్ చేసుకోవాలి. సేమ్ కమాండ్స్ మనం రిపీట్ చేస్తాం. నో డిఫరెన్స్. మీకు అక్కడ గిట్ పుష్ ఉంటే ఇక్కడ గిట్ పుష్ -u ఆరిజిన్ మాస్టర్. కమిట్ చేయాలంటే కమిట్ మెసేజ్. ఏదైనా ఫైల్ యాడ్ చేయాలంటే గిట్ యాడ్. ఏదైనా రిమోట్ మెషిన్ కనెక్ట్ అవ్వాలంటే గిట్ రిమోట్. సేమ్ కమాండ్స్. సో ఎలా కనెక్ట్ అవుతారో చూపిస్తాను మీకు. ఇన్స్టాల్ గిట్ బాష్ ఆన్ విండోస్. గిట్ బాష్ ఇన్స్టాల్ చేసుకోవాలి మీ విండోస్కి. డౌన్లోడ్ గిట్ ఫర్ విండోస్. బిట్ ని డౌన్లోడ్ చేసుకోండి. గిట్ ని డౌన్లోడ్ చేసుకుంటే మీరు డౌన్లోడ్ ఇన్స్టాల్ చేశాక ఇప్పుడు మీకు వచ్చింది కదా, నాకు వచ్చిన ఆప్షన్ ఉంది కదా, గిట్ చూడండి, గిట్ GUI హియర్, గిట్ బాష్ హియర్. ఈ 2 ఆప్షన్స్ మీకు రావాలండి ఇన్స్టాల్ చేశాక. ఆల్రెడీ హ్యావ్ దీస్ 2 ఆప్షన్స్. సో విల్ నాట్ డౌన్లోడ్ ఇట్, బట్ మీరు డౌన్లోడ్ చేసుకోండి. గిట్ డౌన్లోడ్ చేసుకొని మీరు కనెక్ట్ అవ్వచ్చు. నథింగ్, జస్ట్ మీరు ఆ కమాండ్స్ ని ఫాలో అవుతారు. ఇప్పుడు నాకు గిట్ ఇన్స్టాల్ చేశాను కదా, ఐ విల్ సెలెక్ట్ గిట్ బాష్ హియర్. లేదా నేను ఏదైనా ఒక ఫోల్డర్ ని ఓపెన్ చేసి క్రియేట్ చేసుకుని అక్కడికి గిట్ బాష్ చేసుకోవచ్చు. ఐ వాంట్ టు క్రియేట్ ఎ ఫోల్డర్. గిట్ అనే ఫోల్డర్ క్రియేట్ చేస్తాను. I'll enter to this folder git bash here. అంటే నాకు ఇప్పుడు కమాండ్ మోడ్ ఓపెన్ అవుతుంది. ఓకే, సో మనం ఇక్కడికి ఓపెన్ చేసాం. సో దే హ్యావ్ గివెన్ us few commands. I will pass these commands. Git config global, your username and your mail ID. అది రన్ చేసాను. ఆఫ్టర్ రన్నింగ్ దట్ గిట్ క్లోన్. ఈ రెపాజిటరీని క్లోన్ చేస్తున్నాను. ఐ వాంట్ టు క్లోన్ దిస్ రెపాజిటరీ. ఈ రెపాజిటరీని క్లోన్ చేసుకుంటున్నాం. మీరు క్లోన్ అనే ఆప్షన్ విజువల్ స్టూడియో యూస్ చేసుకుని కనెక్ట్ చేస్తాం. ఇక్కడ కమాండ్ ద్వారా గిట్ క్లోనింగ్ యువర్ రెపాజిటరీ. నాకు యూజర్ నేమ్ పాస్వర్డ్ అనేది ఏమి ఇవ్వలేదు నేను. సో చూడండి, యూజర్ నేమ్ పాస్వర్డ్ అడుగుతాం. when I clicked on git clone, so I will use my credentials to connect. అంటే నాకు ఈ రెపాజిటరీకి లాగిన్ కావాలి కదండి, సో అందుకని నేను ట్రై చేస్తాను. I'm trying to log into my repository. సో లాగిన్ is successful. చూడండి, మార్చ్ రెపో అనేది ఒకటి క్రియేట్ అయింది. ఎందుకంటే మార్చ్ రెపో అనేది ఎందుకు క్రియేట్ అయిందంటే ఆఫ్ రెపాజిటరీ నేమ్ ఇస్ మార్చ్ రెపో. మార్చ్ రెపో అనేది క్రియేట్ అయింది. ఇందులో ఏమున్నా చూద్దాం. సో డాట్ గిట్ అనే ఫైల్ ఉందండి. ఇట్స్ ఎంటీ రెపాజిటరీ, ఎంటీ ఫోల్డర్ కాబట్టి ఎంటీ రెపాజిటరీ కాబట్టి మనకు అలా. సో వాట్ ఐ విల్ డూ ఇస్ so I'll place few files on this repository. So I'll place all these files. నేను ఏం చేస్తానంటే నా రెపాజిటరీలోకి వెళ్ళాక ఇక్కడ నాది ఎంటీ రెపాజిటరీ అండి. సో నా కోడ్ ని పేస్ట్ చేస్తున్నాను ఇక్కడ. I'm pasting the code here. సో కోడ్ పేస్ట్ చేసాను. ఇది నా కోడ్. సో నెక్స్ట్ ఏం చెప్పాను, నాకు కమెంట్స్ చూద్దాం ఒకసారి. సో మీరు ఏదైనా ఫైల్ క్రియేట్ చేయాలంటే టచ్ అనే కమాండ్ యూజ్ చేసుకోవాలి. సో ఐ వాంట్ టు క్రియేట్ ఎనీ ఫైల్. టచ్ అనే కమాండ్ యూజ్ చేసుకొని మీరు ఏదైనా ఫైల్ క్రియేట్ చేయొచ్చు.
సారీ, ఫస్ట్ మీరు రెపాజిటరీలోకి వెళ్ళాలండి ఫస్ట్. ఎందుకంటే మీరు గిట్ ఫోల్డర్‌లోనే ఉన్నారు. మీ కోడ్ అనేది రెపాజిటరీలో ఉంది. మార్చ్ రెపో సీడీ స్పేస్ మార్చ్ రెపోలోకి వెళ్తున్నాం. చూడండి ఇక్కడ కూడా అదే చెప్తుంది. సిటీ స్పేస్ మార్చ్ రెపో అంటే ఫస్ట్ మీరు రెపాజిటరీలోకి వెళ్ళాలి. రెపో ఫోల్డర్‌లోకి వెళ్ళాక మీరు కోడ్ చేంజెస్ చేయాలి. సో నాకు ఇక్కడ ఒక టచ్ కమాండ్ యూజ్ చేసుకోండి. టచ్ అనేది ఏంటంటే ఒక ఫైల్ క్రియేట్ చేసుకోవడం. మీరు యూజువల్‌గా విండోస్‌లో ఫైల్ క్రియేట్ చేయాలంటే ఏం చేస్తారు? రైట్ క్లిక్ ఇచ్చి న్యూ న్యూ ఫైల్ అయితే న్యూ ఫైల్ అని చెప్పేసి ఇస్తారు. మీరు ఇక్కడ నుంచి కూడా ఇవ్వచ్చు. న్యూ టెక్స్ట్ డాక్యుమెంట్ లేదా ఈ ఫోల్డర్‌లోకి వెళ్ళైనా ఒక ఫోల్డర్ క్రియేట్ చేసుకోవచ్చు. ఫైల్ క్రియేట్ చేయొచ్చు. మీరు లేదా కమాండ్ మోడ్ ద్వారా ఫైల్స్ క్రియేట్ చేయాలంటే టచ్ కమాండ్ యూజ్ చేయాలి. టచ్ కమాండ్ యూజ్ చేసి నేను ఒక ఫైల్ డాట్ టీఎక్స్టీ అనే ఫైల్‌ని క్రియేట్ చేస్తాను. చూడండి ఫైల్ డాట్ టీఎక్స్టీ అనేది క్రియేట్ అయింది. ఇది నేను కమాండ్ మోడ్ ద్వారా క్రియేట్ చేయొచ్చు. ఐ కెన్ ఈవెన్ క్రియేట్ ఇట్ ఫ్రమ్ హియర్. న్యూ అని ఇక్కడ న్యూ టెక్స్ట్ డాక్యుమెంట్ అని క్రియేట్ చేస్తాను. అలా కూడా క్రియేట్ చేయొచ్చు. ఇఫ్ యూ వాంట్ టు డు దట్. దేర్ ఆర్ 2 వేస్ లైక్ యూ కెన్ క్రియేట్ ఎ మల్టీ ఫోల్డ్ ఫైల్. ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే ఐ వాంట్ టు యాడ్ ఆల్ దీస్ ఫైల్స్. ఇక్కడ ఏం చేశాడంటే టచ్ కమాండ్ యూజ్ చేసుకొని రీడ్ మీ ఫైల్ అనేది క్రియేట్ చేశాడు. ఆఫ్టర్ క్రియేటింగ్ ద రీడ్ మీ ఫైల్ గిట్ యాడ్ అని చెప్పేసి యూజ్ చేశాడు. మనం చాలా ఫైల్స్ క్రియేట్ చేస్తాం. లెట్ మీ ట్రై హౌ కెన్ వి డు దట్. మనం ఒక ఫైల్ గా చాలా ఫైల్స్ క్రియేట్ చేసాం. గిట్ కమిట్ మనం ఒకసారి 2 కమాండ్స్ ని పుష్ చేద్దాం. పేస్ట్ చేసి I'm pushing the data to the remote repository from local repository నుంచి remote repository కి నా కోడ్ అనేది పుష్ అవుతుంది. సో ఇప్పుడు నేను ఏం చేశానంటే ఫస్ట్ నా repository folder లోకి వెళ్ళాను. As soon as I went to repository folder, I created a file.txt. file.txt అనేది క్రియేట్ చేశాను. నేను అది యాడ్ చేశాను. అయితే git add file.txt అనాలి. కాకపోతే నేను యాడ్ చేసిన ఫైల్ ని యాడ్ అని చెప్పేసి ఏ ఫైల్ యాడ్ చేశానో యాడ్ అనే కమాండ్ యూజ్ చేసుకుని చేశాను. కాకపోతే ఇక్కడ నేను చాలా యాడ్ చేశాను కదా, సో డాట్ అని మెన్షన్ చేశాను. డాట్ అంటే ఆ లొకేషన్ లో ఉన్న అన్ని ఫైల్స్, వాట్ ఆర్ ద ఫైల్స్ ఐ హావ్ యాడెడ్, ఇట్ షుడ్ బి యాడెడ్, ఐ మీన్ ఇట్ షుడ్ యాడ్ ఆల్ ద ఫైల్స్ విచ్ ఐ హావ్ యాడెడ్ ఇన్ ద రెపోజిటరీ. ఈ ఫోల్డర్ లో నేను ఏదైతే ఫైల్స్ యాడ్ చేశానో అవన్నీ నాకు యాడ్ అవ్వాలి అని చెప్పేసి డాట్ మెన్షన్ చేశాను. గిట్ యాడ్ డాట్ అని మెన్షన్ చేశాను. సో ఆ తర్వాత ఏం చేశాను, గిట్ కమిట్ యూజ్ చేసేసి -m మెసేజ్ ఇచ్చాను. ఐ హావ్ యాడెడ్ రీడ్ మీ ఫైల్ అని చెప్పేసి. బట్ దట్ ఈస్ నాట్ ద కరెక్ట్ మెసేజ్, బట్ మెసేజ్ ఇచ్చాను యాడెడ్ రీడ్ మీ అని. తర్వాత యాడ్ చేసాం, కమిట్ చేసాం. కమిట్ చేసాక ఏం చేయాలండి, యూజువల్ గా మీకు విజువల్ స్టూడియోలో కమిట్ చేస్తే ఎక్కడికి అవుతుందండి చేంజెస్ అనేవి? గైస్, when you are committing the changes to in Visual Studio, అవి లోకల్ రిపోజిటరీకి అవుతాయా, రిమోట్ రిపోజిటరీకి అవుతాయా? లోకల్. ఎస్. సో లోకల్ రిపోజిటరీకి అవుతాయి కాబట్టి మనం పుష్ చేస్తున్నాం. లోకల్ రిపోజిటరీలో చేంజెస్ రిమోట్ రిపోజిటరీలో పుష్ చేస్తే అప్పుడు రిమోట్ రిపోజిటరీలో అప్డేట్ అవుతాయి. సో యూనిట్ టు లైక్ మీరేం చేస్తారంటే ఐ హావ్ యాడెడ్ అంటే మీరు ఇక్కడ ఉన్న కమాండ్స్ ని ఫాలో అప్ అవ్వాలండి. డోంట్ నీడ్ టు వరీ. సో ఈ కమాండ్స్ ని మీరు ఫాలో అప్ అయితే సరిపోతుంది. జస్ట్ నీడ్ టు కాపీ అండ్ సేవ్ ఇట్. ఈ కమాండ్స్ ని మీరు పర్ఫామ్ చేయొచ్చు. సో ఇప్పుడు నేను ఈ పేజ్ ని రీఫ్రెష్ చేస్తాను. ఆర్ ఎల్స్ ఐ విల్ ఓపెన్ ఇన్ అదర్ డాక్యుమెంట్. ఇది ట్యాబింగ్ కూడా ఓపెన్ చేసి నేను యాడ్ చేసిన ఫైల్స్ వచ్చాయా లేదా అని చూస్తాను. వాట్ ఆర్ ద ఫైల్స్ ఐ హావ్ యాడెడ్, ఏం హియర్. రిఫ్రెష్ చేసాక వచ్చిందండి. క్లియర్ గైస్? దట్స్ హౌ వీ కెన్ యాడ్ ద ఫైల్స్. డిఫరెన్స్ ఏమి ఉండదండి. అక్కడ నేర్చుకున్నది మీరేంటి విజువల్ స్టూడియో ద్వారా, ఇక్కడ కమాండ్ లైన్ ద్వారా. సో బట్ ఏదైనా ఫంక్షనాలిటీ ఒకటేనండి. అక్కడ మీరు కమిట్ అనే వర్డ్ యూజ్ చేస్తే ఇక్కడ కమిట్ యూజ్ చేస్తారు, అక్కడ పుల్ యూజ్ చేస్తే ఇక్కడ పుల్ యూజ్ చేస్తారు, పుష్, ఫెచ్ ఇవన్నీ యూజ్ చేస్తారు. కాకపోతే అక్కడ మీరు విజువల్ స్టూడియోలో క్లిక్ చేసుకుంటారు, ఇక్కడ కమాండ్ మోడ్ ద్వారా ఎంటర్ చేసుకుంటారు. దట్స్ ఇట్. ఇక్కడ కమాండ్ మోడ్ ద్వారా ఎంటర్ చేసుకోవాలంటే మీకు గిట్ ఇన్స్టాల్ చేసుకోవాలి. యూ హ్యావ్ టు డౌన్లోడ్ గిట్. అప్పుడు మీకు రైట్ క్లిక్ చేస్తే మీకు గిట్ బ్యాష్ అనేది రావాలి. ఓకే. సో ఇప్పుడు నేను ఈ రెపాజిటరీని క్లోన్ చేసుకోవాలి.
సో క్లోన్ అనే ఆప్షన్ ఉంది. క్లోన్ అనే ఆప్షన్ యూజ్ చేసుకొని ఐ విల్ క్లోన్ విత్ HTTPS అండ్ కాపీ చేసుకుంటున్నాను. కాపీయింగ్ దిస్, కాపీ చేసుకున్నాను. దిస్ ఈస్ అవర్ రెపాజిటరీ. ఇదండి మన రెపాజిటరీ. రెపాజిటరీ URL అన్నారు. సో ఐ హావ్ పేస్టెడ్ ఇట్ హియర్. యూజర్ నేమ్ పాస్వర్డ్ లేదండి. సో ఐ నీడ్ టు యాడ్ ఏ యూజర్ నేమ్ పాస్వర్డ్. జెన్కిన్స్ లో క్లిక్ చేస్తాను. జెన్కిన్స్ క్లిక్ చేయడం వల్ల ఏంటంటే జెన్కిన్స్ లో ఎక్కడైనా ఈ రెపాజిటరీ URL యూజ్ చేసుకుంటే జెన్కిన్స్ మొత్తానికి యూజర్ నేమ్ పాస్వర్డ్ అనేది యూజ్ చేసుకోవచ్చు అని అర్థం అండి. సో ఐ విల్ యాడ్ మై యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్. యాడ్ చేసి గిట్ పాస్వర్డ్ అని మెన్షన్ చేస్తున్నాను. గిట్ అని చెప్పేసి యాడ్ క్లిక్ చేస్తున్నాను. సెలెక్ట్ దిస్. నౌ ద ఇష్యూ ఎర్రర్ పోయిందండి. ఒకవేళ మీరు నన్ను సెలెక్ట్ చేసుకుంటే యూ విల్ గెట్ దట్. ఎందుకంటే మీరు ఎప్పుడైతే ఈ URL అనేది పేస్ట్ చేశారో ఇట్ విల్ ట్రై టు కనెక్ట్ టు ద గిట్లాబ్ రెపాజిటరీ. ఆ రెపాజిటరీ కనెక్ట్ అవుతుంది వెంటనే. సో అప్పుడు క్రెడెన్షియల్ సెలెక్ట్ చేసుకుంటే ఆ కనెక్టివిటీ యూజర్ నేమ్ పాస్వర్డ్ కరెక్ట్ గా ఉంది కాబట్టి then you will not see that error. Okay, సో ఇప్పుడు మనం బ్రాంచెస్ మనం అక్కడ మెన్షన్ చేసుకున్నాం, గుర్తుందా అండి? ఒక బిల్డ్ పైప్ లైన్ లో మీరు బ్రాంచ్ సెలెక్ట్ చేసుకున్నారు. మాస్టర్ బ్రాంచ్ ఏ బ్రాంచ్ అని మనకి బై డిఫాల్ట్ మాస్టర్ బ్రాంచ్ వచ్చింది. మాస్టర్ బ్రాంచ్ సెలెక్ట్ చేసుకున్నాం. బై డిఫాల్ట్ /master అని వస్తుంది. మరి బ్రాంచెస్ సెలెక్ట్ చేసుకోవాలంటే //branch కాదండి, refs heads అని చెప్పేసి మనకి ఇక్కడ క్వశ్చన్ మార్క్ క్లిక్ చేస్తే వస్తుంది. బ్రాంచ్ నేమ్ సెలెక్ట్ చేసుకోవాలంటే చూడండి, refs heads /branch నేమ్. మీరు సబ్ బ్రాంచ్ సెలెక్ట్ చేసుకోవాలి. మీరు మాస్టర్ సెలెక్ట్ చేసుకోవాలంటే /master. మాస్టర్కి మీరు బ్రాంచెస్ సెలెక్ట్ చేసుకోవాలంటే ఇక్కడ మీకు ఉందండి ఆప్షన్. సో మీకు ప్రతిదీ ఇక్కడ ఉంటుందండి. సో యూ డోంట్ నీడ్ టు బై హార్ట్, బట్ షుడ్ రిమెంబర్ మీరు బ్రాంచెస్ ఎలా యాడ్ చేస్తారు ఏంటి. సో వెబ్స్ హెడ్స్ బ్రాంచ్ నేమ్, సపోజ్ నాకు డెవ్ అనే బ్రాంచ్ నేమ్ ఉందంటే ఐ విల్ యూజ్ దిస్. ఇక్కడ నేను పేస్ట్ చేసుకుంటాను బ్రాంచ్. అలా ఒక పర్టికులర్ బ్రాంచ్ ని మీరు యాడ్ చేసుకోవాలంటే యాడ్ చేసుకోవచ్చు. There guys, any doubts in connecting the branch repository? ఇప్పుడు నేను సేవ్ చేస్తానండి. ఇది సేవ్ చేసి ఇప్పుడు మనకి ఈ రెపాజిటరీలో కోడ్ ఉందండి. కోడ్ ఉంది కదా, వీ హ్యావ్ ద కోడ్. అండ్ నేనేం చేస్తాను, ఇది మనం AWS సర్వర్. సో ఇప్పుడు నేను కోడ్ కనెక్ట్ చేశాను కదా, కోడ్ క్లోన్ చేసుకుంటున్నాను. నా జెన్కిన్స్ పైప్ లైన్ లో నా గిట్ ని కనెక్ట్ చేస్తున్నాను. సో నేను పైప్ లైన్ బిల్డ్ చేస్తే ఏమవ్వాలి, ఫస్ట్ నా కోడ్ డౌన్లోడ్ అయ్యాక నా కోడ్ కంపైలేషన్ అనేది జరగాలి. సో ఇట్స్ ఫెయిల్. దట్ ఈస్ ద ఇష్యూ. కన్సోల్ అవుట్పుట్ లోకి వెళ్తే తెలుస్తుంది. ఫెయిల్ అని ఎలా తెలిసింది నాకు, రెడ్ కలర్ లో కనిపిస్తుంది. Could not find any revision or build to this repository. Let's see why we are getting this error. ఇలా చెక్ చేసుకోవచ్చండి మీరు ఏదైనా ఇష్యూ వచ్చినప్పుడు. యూ డోంట్ నీడ్ టు స్టాప్ ఇట్ దేర్, మీరు సెర్చ్ చేసుకోవచ్చు. జస్ట్ a second.
branches to build leave blank. This solve the CI pipeline. ఓకే, మనం ఇది పెట్టామండి. సో ఈ బ్రాంచ్ అనేది మనకి లేదు. ఇట్స్ లాస్ట్ స్టార్. సో మనది మాస్టర్ బ్రాంచ్ మాత్రమే ఉంది, మనకి డెవ్ బ్రాంచ్ ఏం లేదు. డైరెక్ట్లీ ఇట్ ఇస్ మాస్టర్. చూడండి, మాస్టర్ బ్రాంచ్ డోంట్ హ్యావ్ ఎనీ అదర్ బ్రాంచెస్, అందుకని ఫెయిల్ అయింది. లెట్ మీ రన్ దిస్ అగైన్. సో ఇప్పుడు వర్క్ అవుతుందండి. లెట్స్ సీ ద కన్సోల్ అవుట్పుట్. సక్సెస్. మన బ్రాంచ్ నేమ్ కరెక్ట్ గా ఇవ్వలేదు, మనం లేని బ్రాంచ్ నేమ్ ఇచ్చాం మనం. సో కరెక్ట్ బ్రాంచ్ నేమ్ ఇచ్చేసరికి మాస్టర్ బ్రాంచ్ ఉంది కాబట్టి ఇచ్చాం. సో ఇప్పుడు ఏం చేసిందండి, ఇక్కడ బిల్డింగ్ ఇన్ వర్క్ స్పేస్ వార్ లిబ్ జెన్కిన్స్ వర్క్ స్పేస్. ఇది ఎక్కడ ఉంటుందండి, ఇప్పుడు ఏ సర్వర్ లో ఉంటుంది ఇది వార్ లిబ్ జెన్కిన్స్ అనేది? ఇప్పుడు కోడ్ కనెక్ట్ చేసుకున్నాను కదా, ఐ హావ్ కనెక్టెడ్ మై గిట్ రెపాజిటరీ విత్ ద జెన్కిన్స్. సో నేను పైప్ లైన్ రన్ చేశాను, సక్సెస్ఫుల్ అయింది. నాకు ఈ ఫోల్డర్ అనేది ఎక్కడ ఉంటుందండి? వేర్ విల్ ఐ ఫైండ్ దిస్ ఫోల్డర్? ఈ లొకేషన్ అనేది నాకు ఏ సర్వర్ లో ఉంటుందండి? గైస్ ప్లీజ్ రెస్పాండ్, వేర్ విల్ ఐ ఫైండ్ దిస్ లొకేషన్? వర్క్ స్పేస్ అని ఉంది కదండి, అది ఎక్కడ ఉంటుంది మనకి? AWS అనుకుంటా. సారీ, AWS AWS ఇన్స్టెన్స్ లో మనం జెన్కిన్స్ ఇన్స్టాల్ చేసాం కాబట్టి అక్కడ ఉంటుంది. సో యూ డోంట్ థింక్, మీరు ఎక్కువగా థింక్ చేయకండి. బికాస్ ఎందుకంటే మీరు ఎక్కడైతే రన్ చేస్తున్నారో అక్కడే ఉంటుంది. జెన్కిన్స్ సర్వర్ లో రన్ చేస్తున్నారు. నేను ఏది ఒక పర్టికులర్ ఏ నోడ్ ని సెలెక్ట్ చేసుకొని రన్ చేయలేదు. ఇట్స్ బిల్డింగ్ ఇన్ వర్క్ స్పేస్. మనకి ఇక్కడ ఏమైనా నోడ్ నేమ్ వచ్చిందా అండి? ఇట్ డోంట్ గెట్ ఎనీ నోడ్ నేమ్, డైరెక్ట్ గా ఒక లొకేషన్ లో రన్ అవుతాం. సో ఇప్పుడు నేను ఈ లొకేషన్ నా AWS ఇన్స్టెన్స్ లోకి వెళ్ళి చూస్తాను. ఐ విల్ గో టు దట్ AWS ఇన్స్టెన్స్, cd స్పేస్, cd అంటే చేంజ్ డైరెక్టరీ, అండ్ మై లొకేషన్ అక్కడ ఏదైతే ఉందో అదే కాపీ చేసి పేస్ట్ చేస్తాను. సో నో సచ్ డైరెక్టరీ. ఐ థింక్ మనం లాగిన్ అయిన కరెక్ట్ డైరెక్టరీ కాదు. కరెక్ట్ డైరెక్టరీ. Ubuntu. Yes, connected. నెక్స్ట్ ఏం చేస్తాను, ఇప్పుడు నేను కాపీ చేస్తాను అండ్ చేంజ్ డైరెక్టరీ అండ్ ద లొకేషన్. సో లొకేషన్ ఉందండి, ఫైల్లో ఐ విల్ సీ హియర్. చూడండి, మనకి రెపాజిటరీలో ఉన్న ఫైల్స్ అన్నీ ఉన్నాయండి. ఇవన్నీ మన రెపాజిటరీలో ఉన్నాయి. చూడండి, నేను న్యూ టెక్స్ట్ డాక్యుమెంట్ అనేది ఒకటి యాడ్ చేశాను. file.txt అని ఒకటి క్రియేట్ చేస్తాను. సో మనకి 12/12/2021 ఫైల్ అనేది ఒకటి చూద్దాం. మన రెపాజిటరీలోకి వెళ్ళి చూద్దాం ఒకసారి. 12/12/2021, హియర్ ఇట్ ఈస్. మనకు ఒక ఫైల్ ఉంది. సో ఎప్పుడైనా మీరు గిట్ ఎప్పుడైతే కనెక్ట్ చేసుకుంటారో, సో దెన్ ఇట్ విల్ కనెక్ట్ టు ద రెపాజిటరీ
అండ్ మీరు పైప్ లైన్ రన్ చేసినప్పుడు ఆ కోడ్ అనేది మీరు ఎక్కడైతే ఏ సర్వర్ సెలెక్ట్ చేసుకుంటే ఆ సర్వర్లోకి రన్ అవుతుంది. మీరు నోడ్ సెలెక్ట్ చేసుకున్నారండి, నోడ్లో రన్ అవుతుంది. లేదు మీరు ఏమీ సెలెక్ట్ చేసుకోలేదండి, బై డిఫాల్ట్ జెన్కిన్స్ సర్వర్ దట్ ఈస్ మాస్టర్లో రన్ అవుతుంది. ఓకే, క్లియర్ గైస్? ఎనీ క్వశ్చన్స్ ఇన్ కనెక్టింగ్ గిట్? సో యూ షుడ్ ఆల్సో సైన్ అప్ ఫర్ గిట్ ల్యాబ్. మీరు కూడా ఇలా పుష్ చేయండి కోడ్ని, మీరు జెన్కిన్స్ ద్వారా కనెక్ట్ అవ్వండి. ఎనీ క్వశ్చన్స్ గైస్? ఓకే, మనకి ఇక్కడ ట్రిగర్ బిల్స్ రిమోట్లీ అని ఒక సెక్షన్ ఉంది. ఇది దేనికి అంటే మీకు ట్రిగర్స్ అనే సెక్షన్ ఎక్కడ ఉందండి? సిఏ పైప్లైన్ లో ఉంది, సిడి పైప్లైన్ లో ఉంది, అజ్యూర్ డెవాప్స్, అజ్యూర్ పైప్లైన్స్ అండ్ రిలీజన్స్ లో మీకు ట్రిగర్స్ అనే సెక్షన్ ఉంది. అక్కడ ట్రిగర్స్ దేనికి యూజ్ చేసేవాళ్ళం అండి? ఎనేబుల్ కంటిన్యూస్ ఇంటిగ్రేషన్, ఎనేబుల్ కంటిన్యూస్ డిప్లాయ్మెంట్ అన్న 2 ఆప్షన్స్ ఎనేబుల్ చేస్తాం పైప్లైన్స్ రిలీజెస్ లో. కెన్ యూ రిమెంబర్ గైస్? కంటిన్యూస్ ఇంటిగ్రేషన్, కంటిన్యూస్ డిప్లాయ్మెంట్ అనేది ఎనేబుల్ చేస్తాం. అలానే ఇక్కడ కూడా అది దానికోసం యూజ్ చేస్తాం, ట్రిగర్ బిల్స్ రిమోట్లీ. గిట్ రెపాజిటరీలో ఎవరైనా కోడ్ చేంజెస్ చేసినప్పుడు కమిట్ చేస్తే వెంటనే ఈ పైప్ లైన్ అనేది రన్ అవ్వడానికి యూజ్ చేస్తాం ట్రిగర్ బిల్స్ రిమోట్లీ. ఓకే, యూ విల్ గివ్ అండ్ ఇక్కడ మనకు ఆప్షన్ ఉంది ట్రిగర్ బిల్స్. సో యూజ్ ద ఫాలోయింగ్ URL ట్రిగర్ బిల్డ్ రిమోట్లీ. వెబ్ హుక్ అనే ఆప్షన్ యూజ్ చేశానండి. ఎక్కడంటే ఒక ప్రాజెక్ట్ లోకి వెళ్ళి సెట్టింగ్స్ లో వెబ్ హుక్స్ అనే ఆప్షన్ ఉంది, ఇదే వెబ్ హుక్స్ ఇక్కడ యూజ్ చేసుకుంటారు. డోంట్ కన్ఫ్యూజ్ గైస్, ఇదేంటంటే ఒక కమిట్ చేసినప్పుడు మనం ఆ కమిట్ ని టోకెన్ ద్వారా కనెక్ట్ చేసుకోవడానికి యూజ్ చేస్తాం.
సో ఇప్పుడు సపోజ్ మనకి ఇప్పుడు ఇక్కడ మనకి ఒక ప్లగ్ఇన్ ఇన్స్టాల్ అవ్వలేదండి. గిట్ హబ్ గిట్ మనం ఒక ప్లగ్ఇన్ ఇన్స్టాల్ చేయలేదండి. గిట్లాబ్ వెబ్ హుక్ ఏపీఐ అనేది ఇన్స్టాల్ చేయలేదు. మనకి అది ఇన్స్టాలేషన్ అనేది ప్రాపర్గా అవ్వలేదు. సో మనం ఒక ప్లగ్ఇన్ ఇన్స్టాల్ చేసాం. గిట్లాబ్ వెబ్ హుక్ ఏపీఐ అని చెప్పేసి ఒక ప్లగ్ఇన్ ఇన్స్టాల్ చేసాం. ఆ ప్లగ్ఇన్ మనకి ఇన్స్టాల్ అయి ఉంటే మనం ఈ ఆప్షన్స్ ని యూజ్ చేసుకొని మనం డెవలపర్ ఎప్పుడైనా కోడ్ ట్రిగర్ చేసుకున్నప్పుడు ఏ పైప్ లైన్ అనేది ఆటోమేటిక్ గా ట్రిగర్ అవ్వడానికి యూజ్ చేస్తాం. సో ట్రిగర్స్ బిల్డ్ రిమోట్లీ అని ఆ సినారియోలో మనం యూజ్ చేస్తాం. బట్ మనకి ఆ ప్లగ్ఇన్ అనేది ప్రాపర్ గా ఇన్స్టాల్ అవ్వట్లేదు. సో ఫ్రీ ట్రయల్ కాబట్టి మనకి ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేవి క్రియేట్ అవుతుంటాయి. Whenever there is a change, it should trigger automatically. దానికోసం యూజ్ చేస్తాం. ట్రిగర్ బిల్డ్స్ రిమోట్లీ అనేది. అండ్ ద నెక్స్ట్ ఆప్షన్ ఇస్ బిల్డ్ ఆఫ్టర్ అదర్ ప్రాజెక్ట్స్ ఆర్ బిల్డ్. అంటే ఇదేంటంటే ట్రిగర్స్ అనే సెక్షన్ ఉంది కదండి, మీకు గుర్తుందా? అజ్యూర్ రిలీజెస్ లో మీకు ట్రిగర్స్ అనే సెక్షన్ ఉంది. ఆ ట్రిగర్స్ ఏంటి యూజ్ చేస్తాం? ఫస్ట్ డెవ్ రన్ అవ్వాలి, క్యూఏ రన్ అవ్వాలని చెప్పేసి కాన్ఫిగర్ చేస్తాం. అలానే ఇక్కడ కూడా అలానే చేయొచ్చు. లెట్ మీ క్రియేట్ మల్టిపుల్ పైప్ లైన్స్ అండ్ విల్ సీ. సో ఫస్ట్ నేను ఒక డెవ్ అనే పైప్ లైన్ క్రియేట్ చేస్తానండి. డెవ్ ఫ్రీ స్టైల్ పైప్ లైన్ క్రియేట్ చేస్తాను. డెవ్ ఫ్రీ స్టైల్ అని ఒక పైప్ లైన్ క్రియేట్ చేసి చూపిస్తాను. డెవ్ సేవ్. మనం ఇక్కడ మల్టిపుల్ అక్కడ మీకు అజ్యూర్ రిలీజెస్ లో ఎలా ఉండేయండి? ఒక రిలీజ్ పైప్ లైన్ లో మల్టిపుల్ స్టేజెస్ ఉండేవి. డెవ్, క్యూఏ, లోడ్, స్టేజ్, ప్రాడ్ అలా ఉండేది. మనకి ఇక్కడ మల్టిపుల్ పైప్ లైన్స్ క్రియేట్ చేసుకుంటాం. డెవ్ పైప్ లైన్ ఒకటి, నెక్స్ట్ క్యూఏ పైప్ లైన్ ఒకటి, లోడ్ పైప్ లైన్ ఒకటి, స్టేజ్ పైప్ లైన్ ఒకటి. సో ఇలా మల్టిపుల్ పైప్ లైన్స్ మనం క్రియేట్ చేసుకున్నాం. సో మనకి అక్కడ మల్టిపుల్ స్టేజెస్ ఉన్నాయి, ఇక్కడ మల్టిపుల్ పైప్ లైన్స్ క్రియేట్ చేసుకుని యూజ్ చేస్తున్నాం. డెవ్, క్యూఏ, లోడ్, స్టేజ్ అండ్ ప్రాడ్. సో అక్కడ మీకు ట్రిగర్ సెక్షన్ యూజ్ చేసుకొని మనం ఏం చేస్తున్నాం? బిల్డ్ ఆఫ్టర్, ఇక్కడ మనకి బిల్డ్ ఆఫ్టర్ అదర్ ప్రాజెక్ట్స్ అనే సెక్షన్ ఉంది. అక్కడ మనం ఏం చేస్తున్నాం? ట్రిగర్స్ అనే సెక్షన్ యూజ్ చేసుకొని ప్రీ డిప్లాయ్మెంట్ కండిషన్స్ లో ట్రిగర్ సెక్షన్ యూజ్ చేసుకొని మనకు ఒకటేమో ట్రిగర్ ఆఫ్టర్ రిలీజ్, ఆఫ్టర్ స్టేజ్ అండ్ మాన్యువల్లీ అని చెప్పేసి 3 స్టెప్స్ ఉన్నాయి. మీకు గుర్తుందా గైస్? ఆఫ్టర్ రిలీజ్, ఆఫ్టర్ స్టేజ్, మాన్యువల్లీ. అలానే ఇక్కడ కూడా ఒకటి ఉందండి. బిల్డ్ ఆఫ్టర్ అదర్ ప్రాజెక్ట్స్ అనేది యూజ్ చేస్తామండి ఇక్కడ. సో ఫస్ట్ డెవ్ డైరెక్ట్ గా డిప్లాయ్ అవుతుంది, డెవ్కి ఏమీ ఉండదు. సో క్యూఏకి వెళ్దామండి. క్యూఏ పైప్ లైన్కి వెళ్దాం. క్యూఏ కాన్ఫిగర్,
సో క్యూఏ ఫైల్లోకి వచ్చాము. బిల్డ్ ఆఫ్టర్ అదర్ ప్రాజెక్ట్స్ అనే సెక్షన్ ఉంది మనకి ఇక్కడ. సో నేనేమంటున్నానంటే ఇక్కడ మై పైప్లైన్ షుడ్ రన్, మై క్యూఏ పైప్లైన్ షుడ్ రన్ ఓన్లీ ఆఫ్టర్ dev pipeline is successful. సో చూడండి, dev pipeline సక్సెస్ఫుల్ అయ్యాక నా క్యూఏ పైప్లైన్ అనేది సక్సెస్ఫుల్ అవ్వాలి. ఎలా చేశాను నేను? dev నేమ్ ఎంటర్ చేసి ఇక్కడ బిల్డ్ ఆఫ్టర్ అదర్ ప్రాజెక్ట్స్ ఆర్ బిల్డ్ అనే సెక్షన్ ని సెలెక్ట్ చేసుకొని dev ని ఎంటర్ చేసి ట్రిగర్ ఓన్లీ ఇఫ్ బిల్డ్ ఈజ్ స్టేబుల్ అని సెలెక్ట్ చేసుకున్నాను. అన్స్టేబుల్ అంటే ఎయిదర్ ఫాల్స్, లైక్ అది ప్రాపర్ గా బిల్డ్ అవ్వకుండా ఉంటుంది. ఫెయిల్ అయితేనేమో పైప్ లైన్ ఫెయిల్ అవటం. సో ఆ టూ సినారీస్ కాకుండా స్టేబుల్ అయినప్పుడు if build is successful then it should run అని ఫస్ట్ ట్రిగర్ ఓన్లీ if build is stable అంటే క్యూఏ dev అనే పైప్ లైన్ బిల్డ్ స్టేబుల్ గా ఉంటేనే క్యూఏ పైప్ లైన్ రన్ అవ్వు అని చెప్పాను. ఐ విల్ సేవ్ ఇట్. సో నా లోడ్ ఎప్పుడు రన్ అవ్వాలండి? నా లోడ్ ఎన్వైరన్మెంట్ పైప్ లైన్ వెన్ ఎవర్ క్యూఏ సక్సెస్ఫుల్, క్యూఏ సక్సెస్ఫుల్ అయినప్పుడే రన్ అవ్వాలి. జస్ట్ సెకండ్.
Yeah, guys. సో మనం ఇక్కడ మళ్ళీ build after the projects are build అనే ఆప్షన్ యూస్ చేస్తాం మళ్ళీ. సో మై పైప్ లైన్ షుడ్ రన్ ఆఫ్టర్ dev is successful. Can you hear me, guys? Hello? Hello? Yeah, Mohan.